తెలంగాణ రాష్ట్రంలో మినిస్ట్రీస్ అంటే క్యాబినెట్ విస్తరణ చేస్తారని, మంత్రివర్గ విస్తరణ చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. సో, రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో 2026 ఏప్రిల్, మే మాసాల్లో ఇది చేస్తారని చెప్పేసి, ముఖ్యంగా మే మాసంలో ఇది మంత్రివర్గ విస్తరణ చేస్తారని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సన్నిహితులు చెప్పే మాటగా మనకి వినపడతా ఉంది. ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేనటువంటి ఉమ్మడి 10 జిల్లాలుంటే, ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేని జిల్లాలు రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా మనకు కనపడతా ఉంది. సో, వాటికి ఈసారి అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. సో, సీఎంతో కలుపుకుంటే ఇప్పటికి 16 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఇంకా పెంచుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటుగా ఆర్థిక మంత్రిగా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు. సో, ఈ 2 జిల్లాల్లోనే ఉన్నటువంటి 16లో ఈ 2 జిల్లాల నుంచే 6 మంది మంత్రులు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని కూడా మనం తీసుకున్నప్పుడు సీఎంతో కలిపితే అక్కడ కూడా ముగ్గురు అనిపిస్తూ ఉన్నారు. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, 2 జూపల్లి కృష్ణారావు, 3వది వాకిట శ్రీహరిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. సో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 2 మహిళా మంత్రులు మనకు కనపడతా ఉన్నారు. ఒకళ్ళు ములుగు సీతక్క, 2 కొండా సురేఖ. అంటే సీతక్క, సురేఖ అక్క వీళ్ళిద్దరూ వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో, ఓవరాల్గా చూసినప్పుడు మహిళల కోటా కింద వాళ్ళని చూపిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మెదక్ జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి ఒక్కొక్కళ్ళు మంత్రిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో, ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచినట్టు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. నల్గొండ నుంచి 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులకు సంబంధించి ఒకళ్ళు ఉత్తమ్ కుమార్, ఇంకొక ఆయన 2 మంత్రులు మనకు కనిపిస్తున్నారు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఆయన చేయనటువంటి వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, డబ్బులు మరిన్ని ఉన్నాయని చెప్పేసి. సో, ఏమైందో చూద్దాం. ఎస్టీ కోటా నుంచి అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అడుగుతా ఉన్నాడు. ఈ బాలు నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో అవకాశం ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇస్తారా లేదా చూడాలి, ఎవరికి ఇస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఈ పేర్లు వినపడతా ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య. సో, పెద్ద ఎత్తున మహిళా కోటాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, మరి పార్టీ ఏం ఆలోచిస్తుందో చూడాలి. సో, సామాజిక సమీకరణలో బాలు నాయక్ ఇస్తుందా, మరి డబ్బులు బాగా పెట్టాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తుందా, మరి మహిళా కోటాలో అక్క నేను కలిశాను సందర్భంలో ఫంక్షన్లో, చాలా డైనమిక్. సో, పద్మక్కకి ఇస్తారా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొక్రాల ప్రేమ్సాగర్ రావు, ఆయన అన్ని వైపుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎలం సామాజిక వర్గం అనుకుంటాను. ఇతనికి పౌర సరఫరాల శాఖలో సంస్థ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చి ఇప్పటికే ఇచ్చారు. ఆయన కూడా నాకు మంత్రి పదవే కావాలంటున్నాడు. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా, నాకు కావాల్సిందే మంత్రి పదవి అని మాట్లాడుతూ ఉన్నాడు. సో, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు హైదరాబాద్కి సంబంధించి అజరుద్దీన్కి ఇచ్చారు. అది రాజ్యసభ కాదు, ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చినట్టున్నారు. అది మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ సాధ్యం కాలే, ఏదో పదవి పోదట్టుంది, మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది. సో, హైదరాబాద్ నుంచి అజరుద్దీన్ పేరు అయితే పడుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్లో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మంత్రివర్గం ఎప్పటికే రెడ్డి మంత్రులు ఎక్కున్నట్టుగా కనపడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలామంది రెడ్డిలు ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎంతమందికి ఇస్తారో చూడాలి, రెడ్డి ప్రాధాన్యత ఇస్తారా చూడాలి. ఇప్పటికే ఒకవైపు రెడ్డిస్కి చాలా పదవులు ఇస్తున్నారు. ఈ సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు క్యాబినెట్ హోదా కలిగింది, ఇప్పటికే ఇచ్చారు. సో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఎక్కువ మంది రెడ్లకు ఇచ్చారనేది కూడా ఉంది. ఇక పీసీసీ చీఫ్ మహేంద్ర కుమార్ గౌడ్కు సంబంధించి ఆయనకు కూడా పదవి ఇస్తారని చెప్తున్నారు. బీసీ కోటాలు ఇస్తారో ఎవరో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్లిరెడ్డి రంగారెడ్డి ట్రై చేస్తూ ఉన్నారు. ఇందులో తీవ్రంగా రామ్మోహన్ రెడ్డి మల్లికార్జున ఖార్గే, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో మంచి సంబంధాలు ఉంటాం. జిహెచ్ఎంసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నేను బాగా సహకరిస్తానంటే డబ్బులు ఇస్తాననేది అని ఇండైరెక్ట్గా అర్థమవుతా ఉంది. సో, వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మల్లికార్జున ఖార్గే ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వస్తాయనేది ఆయనకు ఆశ, ఇస్తారనేది రేవంత్ రెడ్డి కాదనడం అనేది మనకు కనపడతా ఉంది.
ఇంకా 16 మంది కేబినెట్ మంత్రుల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచాలన్న ఆలోచన అయితే సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నట్టుగా కనపడుతోంది. మంత్రివర్గంలో ఇప్పటికే బీసీలు 3 ఉన్నారు. 1 పొన్నం ప్రభాకర్ గౌడ్, 2 కొండా సురేఖ ఒక సామాజిక వర్గం పద్మశాలి అనుకుంటాను, వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం. సో ఈ ముగ్గురిని 5గురు పెంచే ఆలోచన అయితే ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కనపడతా ఉంది. ప్రభుత్వ వీపులుగా ఉన్న ఆది శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం, బీర్ల యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. సో ఆ 2 పెద్ద సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. సో అయితే మొన్న గెలిచిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి బ్రదర్కి ఇవ్వాలనేది గొర్రెల మేవకల పెంపకందారుల సంఘాలు, ఇతర యాదవ కుర్మ సంఘాలు ఇప్పటికే అడుగుతూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఎవరిని పెట్టాలి ఏందనేది, ఇప్పటికే కొత్త వాళ్ళని తీసుకోవాలా పాత వాళ్ళని పక్కన పెట్టాలా అనేది కేసీ వేణుగోపాల్ ఆయన కేరళ రాష్ట్రం ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఆడకి వెళ్తాడు కాబట్టి సో వాళ్ళ క్లారిటీ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది. ఏది జరిగినా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అసలే అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఎటువైపు వెళ్ళింది, అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అందరికీ మంత్రి పదవులు లేరు, అందరికీ ఎమ్మెల్యే పదవులు లేరు, కానీ అన్ని సామాజిక వర్గాలకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి సహజంగా రాజ్యాంగబద్ధంగానే సోదరులకి రాజ్యాంగబద్ధంగానే వాళ్ళ ఓట వాళ్ళకి వస్తుంది, సంతోషం, వాళ్ళ ఓట వాళ్ళకి ఇవ్వరండి. కానీ బీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం వాళ్ళ ఓట వాళ్ళకి రావాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి. అఫీషియల్గా పదవులు ఇవ్వడం సాధ్యం కానప్పుడు నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి, కింద నుంచి పై దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఆ పదవులు ఉపకులాలకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మేము అడుగుతా ఉన్నాం. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.